డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ మంటలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు 15 గంటల పాటు భీకరంగా ఎగసిపడ్డ మంటల తీవ్రత ఇప్పుడు కొంతమేర తగ్గడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ మంటలు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు తెలిపారు. ఓఎన్జీసీ టెక్నికల్ టీమ్స్ ఆధ్వర్యంలో మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంబ్రెల్లా ఫామ్ విధానం ద్వారా భారీ పైప్ లైన్లతో గొడుగు ఆకారంలో నీటిని లోపలకు పంపిస్తూ ఆ ప్రాంతాన్ని మొత్తం కూల్ చేస్తున్నారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇరుసుమండలో ఘటనా స్థలంలో పరిస్థితిని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నాడు మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రింగు లోపలికి వెళ్లేందుకు సాహసించని ఓఎన్జీసీ సిబ్బంది ఇవాళ మంటలు కాస్త తగ్గటంతో దగ్గరకు వెళ్లి మంటలను పూర్తిగా ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు. గ్రామానికి చెందిన ప్రజలు గత రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమీప పరిసర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు మంటలకు కాలిపోయాయి. చుట్టుపక్కల వరి రైతులు మంటల భయంతో నారుమళ్ల పనులు ఆపేశారు. ఈ బ్లోఅవుట్ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఏదైతే ఓఎన్జీసీ మోరీ 5 వెల్లో సంభవించిన బ్లోఅవుట్ ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికైతే దాని ప్రభావం కాస్త తగ్గినా సరే బ్లోఅవుట్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో మంటలు నిలుపు చేసే పరిస్థితి అయితే కనపడటం లేదు. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీంలు, క్రైసిస్ మేనేజ్మెంట్ మొత్తం అక్కడికి వచ్చి ఒక ప్రణాళికాబద్దంగా మంటలు నడిపే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ అనుసరిస్తున్నా సరే గాలి వీచే డైరెక్షన్ కూడా వేరుగా ఉండటంతో ఇంతవరకు బ్లోఅవుట్ పూర్తిగా మంటలు నిలుపు చేసే ప్రయత్నం అయితే జరగలేదు. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరోవైపు పూర్తి స్థాయిలో వాటర్ అంబ్రెల్లా సిస్టమ్ ఉపయోగించి మంటలను కాస్త తగ్గించినా దాని తర్వాత వెల్ క్యాప్ ఏర్పాటు చేయటం, దాని తర్వాత వెల్ కేసింగ్ చేయటం, పూర్తిగా ఆ గొట్టాల్లో మంటలు నిలుపు చేసి గొట్టాలను కట్ చేయటం, దాని తర్వాత వెల్ క్యాపింగ్ చేయటం అనేది ఒక ప్రధానమైన ఇష్యూ కింద చెప్తున్నారు. దీనికి సంబంధించిన నిపుణుల టీం కూడా వచ్చింది. అయితే ఇవన్నీ జరగాలంటే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి ఉండాలి. ప్రస్తుతం అయితే ఈ ఫైర్ ఫైటింగ్ టీం ఇంకా ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే కనపడటం లేదు. ఇంకా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్తారు. ఎందుకంటే దాదాపు 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ అయితే అందులో ఉంది. గత కొద్దిసేపటి నుంచి పైకి వచ్చే పొగ కూడా చాలా నల్లగా వస్తుంది. దాంతో సహజ వాయువుతో పాటు చెమురు కూడా కలిసి బయటకు వస్తుంది. దాని ప్రభావంతోనే ఈ రకమైన పరిణామం కనిపిస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి చెమురు ప్రభావం తోటవటం వల్లే మొత్తానికి ఈ సహజ వాయు పీడనం తగ్గి కాస్త వేగం మందగించడం వల్లే మంట తగ్గిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు థర్మల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఉండే మొత్తం కొబ్బరి చెట్లు కానీ లేదా పంట పొలాల్లో కానీ ఈ ప్రధానమైన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వాతావరణం కాస్త చల్లబడే విధంగా ఎప్పటికప్పుడు దాని మీద కొబ్బరి చెట్ల మీద వాటర్ వెదజల్లే సిస్టమ్ కూడా అమలు చేస్తున్నారు. మొత్తానికైతే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సరే బ్లోఅవుట్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పూర్తి స్థాయిలో చేయాలంటే ఇప్పటిదాకా ఓఎన్జీసీ ఏదైతే బ్లోఅవుట్ సంబంధించిందో ఆ సైట్ వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం అయితే ఆ మంట తీవ్రత కాస్త తగ్గడం, ఉష్ణోగ్రత తగ్గడంతో ప్రస్తుతం సైట్ వద్దకు వెళ్లి అన్ని వైపుల నుంచి కూడా ఇప్పటివరకు 1-2 పైపుల ద్వారానే ఈ వాటర్ అంబ్రెల్లా సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కనీసం 4 డైరెక్షన్లలో పూర్తిగా వాటర్ పడేటట్టుంటే మాత్రం 4 పైపులతో ఈ పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా కాస్త ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇరుసుమండ నుంచి విజయస్పతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.